ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకం అందాలనే సదుద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల ఫలితాలు లబ్ధిదారులకు నేరుగా అందించాలని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాలి. వృద్ధులకు, వికలాంగులకు సంక్షేమ పథకాలు ఫలితాలు వారి గడప వద్దకు వెళ్లాలి అనే ఉద్దేశంతో సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తెలంగాణలో కూడా త్వరలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కమిటీల పేరుతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ప్రజలకు అన్ని పథకాలు చేరువయ్యే విధంగా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. నాడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు సక్రమంగా చేరువయ్యేలా చూడాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. కమిటీలో నియమితులైన వారికి ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే రిజల్ట్ మళ్లీ తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను పోటీలో దింపింది. బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే తరహాలో తెలంగాణలో కూడా ఓ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతో తెలంగాణలో పలు పథకాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.